హలో హే గైస్ అందరికీ. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఇల్లు కడతానని అయితే చెప్పాను కదా. అండ్ ఈ ఎపిసోడ్లో లాస్ట్ టైం ఒక చిన్న ఎపిసోడ్ తీసా, అది 8 minutes ఎంత ఉన్నింది. బట్ ఆ ఎపిసోడ్ అయితే ఒక పని వల్ల డిలీట్ అయిపోయింది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. లాస్ట్ ఎపిసోడ్లో నేనేం చేయలేదు, ఎండ్ అయిపోయాక అండ్ ఇలా అయితే కట్టాను. బట్ అక్కడ క్రేపర్ ఉంది, సో మొత్తం చీకటిగా కట్టేసా బై మిస్టేక్గా. అండ్ చచ్చిపోయింది నా పరిస్థితి ఏంది. ఎందుకు కాబట్టి చచ్చిపోయిందండి. ఇప్పుడు చచ్చిపోతాను కానీ బెడ్ ఎక్కడ పెట్టున్నాను కూడా ఊరే తిరగపోయాను ఇడా. సరిపోయింది. ఇప్పుడు పగల కొట్టేసి లోపలికి వెళ్ళాలి. అవుతుంది మర్చిపోయా. అండ్ చలో లోపలికి వెళ్ళిపోదాం. అబ్బా చచ్చిపోయా క్రీపర్ వల్ల. ఓకే నో ప్రాబ్లం, క్రీపర్ ఏం కాదు. బట్ ఇంకేమన్నా అయితే మాత్రమే ప్రాబ్లం. సరిగ్గా స్పానింగ్ పాయింట్ కూడా పోయింది కదా. మన ఇల్లు యువతల ఉంటుందా? యా యువతలేండి, ఇంకాడ ఉంటుంది మన ఇల్లు. అదిగోండి, అది చూడండి కింద ఎట్టుందో. కింద అది గాల్లో కట్టినట్టుంది ఆ ఇల్లు, నేల మీద కట్టినట్లేదు, గాల్లో కట్టినట్టుంది ఇల్లు కూడా. ఫ్యూచర్లో మార్చేస్తాలండి మొత్తం. అండ్ ఇప్పుడు ఎస్ ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇంట్లోకి వెళ్తే అప్పుడు చేయాలి, నేను చేయాల్సిన పని అప్పుడు ఉంది. చలో ఎస్ ఇప్పుడు ఒక చిన్న దారి ఏర్పాటు చేసుకుందాం అండ్ లోపలికి పరిగెచ్చేద్దాం. పేపర్ గేపర్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అండ్ టార్చెస్ తీసుకుందాం. ఏం టార్చ్లు అయినా ఇప్పుడే పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పుడే మనకి చీకట్లు ఎలా ఉంటుందో తెలిసేది. అండ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి, ఓకే ఇక్కడ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి. ఫ్యూచర్లో మార్చేస్తాను నేనైతే, కన్ఫామ్గా మార్చేస్తాను నేను. ఎందుకంటే ఇలా ఏమన్నా బాగుంది టార్చ్లు. ఇల్లు అయితే సన్నగా ఉంది, అసలు టైటింగ్ చేసింది అనుకుందాంలేండి. ఇప్పుడు మనము రూమ్స్గా డివైడ్ చేద్దాం. ఓకే, మన చెస్ట్ రూమ్ వచ్చేసి కడితే పైన కూడా కట్టచ్చు, లేకపోతే దీన్నే ఇంకో అంటే చూడండి. ఇది 9 blocks, 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇంకొక బ్లాక్ 10 కదా. అప్పుడు 1 2 3 4 5 ఇక్కడికి వస్తుంది. అప్పుడు 2 అంతస్తులు అయిపోతాయి కదా. ఆలోచించాను విషయమే, చేసేద్దాం. ఎందుకంటే అప్పుడు ఇది కనపడదు కదా అవతల సైడ్ నుంచి ఇక్కడికి. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి చేసేసుకో. అండ్ ఒక బ్లాక్ కూడా పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టెప్స్ అయితే ఇవి కాదులేండి, నేనేదో టెంపరీగా పెట్టాను. అండ్ ఇప్పుడు ఓకే, ఈ వీడియో మరీ అంత పెద్దది ఉండదు, చిన్న వీడియోనే. ఎస్ అండ్ 2 heights కదా నేను చెప్పింది. సో చెస్ట్ ఏరియా వచ్చేసి చేసేద్దాం పట్టండి. చెస్ట్ ఏరియా కొంచెం ఎక్కువ వద్దు. అండ్ చెస్ట్ ఏరియా ఫినిష్. సో చెస్ట్ ఏరియా వచ్చేసి ఇది. సో అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేయబోతున్నాను అంటే ఈ చెస్ట్లన్నీ పగలు కొట్టేసి ఇక్కడ పెట్టబోతున్నాను. సో ఫస్ట్ ఖాళీగా ఉన్న చెస్ట్ సరిపోతాయి కదా ఇన్వెంటరీలో. ఎస్ బ్రేక్ చేసేద్దాం. ఓకే, అండ్ ఈ చెస్ట్లో ఉంటాయి కావాల్సిన వస్తువులన్నీ, నో ప్రాబ్లం, ఇన్వెంటరీలోకి వెళ్ళిపోతాయి ఖాళీ కాబట్టి. అండ్ ఇప్పుడు చెస్ట్లోకి వెళ్ళిపోదాం. చెస్ట్లు ఎలా పెడదామంటే ఇలా బాక్స్ షేప్లోనే పెడదాం. ఎస్ అప్పుడే కదా. దీంట్లో వచ్చేసి థింగ్స్ ఒకటే పెట్టేద్దాం, మట్టి. అండ్ నెక్స్ట్ ఖాళీ చెస్ట్లు కావాలి. ఎస్ అండ్ ఇప్పుడు సింగిల్స్ పెడతాను నేను. సింగిల్స్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి, నేను చెప్పి వేస్ట్ మీకు. మళ్ళీ పైన ఫ్లోర్ గీరు మొత్తం చేయాలి. ఒక బ్లాక్ వదిలేసి ఇంకోటి పెట్టేసామనుకోండి. సారీ ఒకటి చెస్ట్ పగలు కొట్టేద్దాం. అండ్ ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఒక చెస్ట్ ఉంది కదా, అంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ వదిలిపెట్టి ఇక్కడ పెట్టామనుకోండి. దీంట్లో ఏం పెట్టాము,
దీంట్లో వచ్చేసి స్టోన్ పెట్టేస్తాను ఈ చెస్ట్లో. ఇప్పుడు ఇది సింగిల్ కదా, దీంట్లో ఏమున్నాయి? ఓకే, ఇది ఖాళీ కాబట్టి ఏం చేస్తానో చూడండి. సారీ, ఓపెన్ బటన్ కొట్టేస్తున్నా మాటకు వస్తుంటే. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ కూడా పగలు కొట్టేసి కొట్టేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టేయాలి, ఆ తర్వాత ఈ లాస్ట్లో ఎడ్జ్లో కదా. ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టేసాను కదా. ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు స్టోన్ అన్నీ తీసేసుకున్నాం కదా, స్టోన్వి తీసేసుకున్నాం. స్టోన్ అన్నీ తీసేసుకొని ఒక బాక్స్లో పెట్టేద్దాం. అయిపోయింది, దీంట్లో పెట్టేద్దాం. గ్రావెల్ కానీ స్టోన్ విషయం ఏదైనా. అండ్ ఒక నిమిషం ఓపెన్ చేసి స్టోన్ ఇంకేమన్నా ఉన్నాయేమో. అండ్ ఐ థింక్ చెస్ట్ అంతే అనుకుంటా స్టోనేజ్వి. ఇంకేమన్నా ఉన్నాయా స్టోన్వి? లేవు, ఇంకంతా వుడ్ ప్లాంక్సే. యా చూడండి, వుడ్ ప్లాంక్స్ తప్ప. అండ్ ఇప్పుడు ఒక స్మాల్ చేంజ్ అండి, అన్నీ పెట్టేశాను కూడా, సర్దేశాను. ఇప్పుడు ఒక స్మాల్ చేంజ్ చేసి ఫర్నేస్ కూడా ఇటువైపు రూమే కట్టబోతున్నా. అంటే ఇక్కడ మిగులుతుంది కదా, దీన్ని కూడా పగల కొట్టేస్తా. సో ఇదంతా ఒక రూమ్గా చేసేస్తా. అండ్ ఇది ఎంట్రన్స్ ఈ రూమ్కి. అండ్ ఇంకేం లేనట్టే ఉన్నాయి చెస్ట్లో కూడా. చూద్దాం పట్టండి, మరి ఏమన్నా ఉన్నాయా? లేవు, ఖాళీ. టోటల్ అన్నీ అయితే ఖాళీ. ఎస్, ఇవి ఉన్నాయి. ఇంకా ఇది నార్మల్ చెస్ట్, వేస్ట్ పెట్టుకోవడానికి, వేస్ట్ థింగ్స్. అండ్ ఇప్పుడు మనకి స్టోన్స్లో ఇవి కావాలి. చలో తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ 3 బ్లాక్స్ పెట్టేద్దాం. గ్లాస్ పెట్టాలనుకుంటున్నా నేను మధ్యలో. చలో చలో ఈ లాస్ట్ దాకా పెట్టబోతున్నాను. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ వదిలేసి ఇక్కడ కదా, తప్పు పెట్టేసాను. అండ్ ఇది కూడా బ్రేక్ చేసేద్దాం. ఇది కూడా కొత్త పికాక్స్ కూడా అయిపోవస్తుంది. అంతగా మైండ్ చేస్తాను కదా, అది మీకు తెలియదు. గ్లాస్ ఎక్కడ పెట్టాను, అక్కడ పెట్టినట్టున్నా. లేదు, వేస్ట్ చెస్ట్లో ఉందా? లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు గ్లాసు. ఇక్కడ ఏమన్నా ఉందా? ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఓ, ఇక్కడ ఉంది. 64 తీసుకుందాం. జస్ట్ గ్లాస్ తీసుకొని ఇప్పుడు పెట్టేద్దాం. అండ్ ఇంకా హౌస్ని అయితే అప్గ్రేడ్ చేయాలి నేను. చాలా అప్గ్రేడ్స్ అయితే చేయాలి. చెప్తాను మీకు ఫ్యూచర్లో ఎంత చేయాలో అప్గ్రేడ్స్ అయితే. అండ్ ఫైనల్గా ఫినిష్. దీన్ని కూడా బ్రేక్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఒక గ్లాస్ పెట్టేద్దాం. ఎస్, ఇది ఒక రూమ్లా తయారైపోయింది కదా. ఇక్కడ ఫర్నేసెస్, మనం దీనికి కూడా ఒక డిజైన్లా చేసేద్దాం. దీని లోపల పెట్టేసుకుందాం, అప్పుడు ఒక లుక్ అనేది వస్తుంది. 11 సరిపోవు తెలుసు, బట్ ఫైనల్గా మొత్తం సర్దేశాను. అండ్ ఇక్కడ కూడా ఇలా పెట్టేశాను. సో ఇది ఓకే అబ్బా. అండ్ మెయిన్ డోర్ వేసేసి డోర్స్ కట్టాలి కదా, మర్చిపోయా. చెక్క కావాలి మనకి దానికి డోర్స్ కట్టాలంటే. చలో చెక్క కూడా తెచ్చేసుకుందాం. సరే వుడ్ కదా, మర్చిపోయాను. అదే వుడ్ కూడా తెచ్చేసుకుందాం. పింక్ డోర్స్ అయితే తెగిపోతున్నాను నేను. ఐరన్ డోర్స్ ఇంకా విలేజెస్ని కూడా తెస్తాను నేను ఫ్యూచర్లో. ఎస్, ఒక 3. ఇది ఒక 2 జాలు, ఎందుకంటే ఈ రూమ్కి సపరేట్గా వేరే దారి. సో ఇక్కడ వచ్చేసి ఇలా చేయబోతున్నాను. ఇక్కడ డోర్స్ వచ్చేసి సింగిల్, ఇక్కడ ఒకటి పగలు కొట్టేసి పెట్టేద్దాం ఇక్కడ కూడా. అండ్ దానికి మనకి పికాక్స్ అయితే కావాలి. ఓకే, ఎటొచ్చింది ఇందర ఇది. సరిపోయింది గైస్. నేను ఇంకా క్లోజ్ అయ్యి వచ్చేస్తుందేమో, ఇటువైపుకి వస్తుందేమో అనుకున్నా. మనం ఇటువైపు పెడితే అటువైపు మైనస్కి వస్తుంది. అండ్ ఇప్పుడు సెట్ అయింది చూడండి, ఇప్పుడు సెట్ అయింది. అండ్ ఈ డోర్ వేసేద్దాం. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు బ్రో అని. అదేం చెప్తానండి, మీరు లాస్ట్ దాకా చూడండి వీడియోని. అంత హైపో వస్తుంది వీడియో కూడా. నేను ఎందుకో తెలుసా 10 minutes కంటే ఎక్కువ వీడియో పెట్టండి లాంగ్. ఎక్కువ మంది చూడటం లేదు మన వీడియోస్, అదే నాకు నచ్చటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఎస్, దీంతో వీడియో ఎండ్ చేద్దాం.
అంతా సరిపోయింది కదా. ఓకే, ఇంకొక 2 లోతులు లోడి ఇప్పుడు పైన సీలింగ్ ఫ్లోర్ కడతాను కదా వేరేది, దాంట్లోంచి ఇక్కడ వాటర్ పడతాను కిందకి. ఇప్పుడు నేను కిందకి దిగేస్తాను కదండి. ఇప్పుడు ఇదంతా దేంతో ఒక దాంతో క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇది కూడా కొట్టేస్తాను, నేను ఫుల్గా కొట్టేస్తాను. కొట్టేస్తే ఈ పికాక్స్ అయిపోయిందో నాకు సంబంధం లేదు. అండ్ ఇప్పుడు ఇదంతా కొట్టేసినప్పటికీ ఇంకా ఏం మిగలదు కాబట్టి వెనక కూడా ఒక డోరు వద్దులేండి, ఇప్పుడు ఏం అవసరం లేదు వెనకైతే. అండ్ ముందుకి వెళ్ళి లుక్ అయితే ఒకసారి చూసేసొద్దాం. సూపర్. ముందుకెళ్ళి లుక్ చేసేద్దామంటే డైరెక్ట్ పైకే పంపించింది క్రేపర్ వచ్చి. సూపర్గా. ఓకే, ఈవినింగ్ లుక్ అయితే ఇది మన ఇంటికి. అక్కడ అదే టార్చ్ల వల్ల అదన లుక్ బాగుంది, టార్చ్ల వల్ల, చిన్న టార్చెస్ వల్ల. ఇవి కాదు గైస్, ఆ కింద అది ఉంది ఆడ చూడండి, అదేందో హాల్ లాగా ఉంది. సో అట్టే ఉంచుతాను నేను, అక్కడే గ్లాసెస్ పెట్టేస్తాను. ఇది కూడా బ్రేక్ చేసేయాలి. ఇంకా ఇటువైపు కూడా ఒక దారి ఉంది కదా, లేదు గైస్, షార్ట్ కట్ ఉంది. సో ఇప్పుడు ఇదంతా బ్రేక్ చేయాలి నేను. అండ్ పాత ఎంట్రన్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం దీన్ని. అంత లేదులేండి, ఇదంతా బ్రేక్ చేసేసి ఇది కూడా బ్రేక్ చేసేయాలి. చాలా పెద్ద పని అయితే పడింది. ఓకే, ఇప్పుడు నువ్వు అక్కడ విరా, నాకు తక్కువ అబ్బా కొట్టాడు అక్కడేపు సరిపోయింది. సో ఇది ఇవాళ వీడియో. బాయ్ బాయ్. ఆల్సో నెక్స్ట్ పరిచయం.